ఫోకస్. అమెరికా అధ్యక్ష ఎన్నికలు రోజు రోజుకి హై వోల్టేజ్ మ్యాచ్లా మారుతున్నాయి. డెమోక్రటిక్ అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ను ప్రకటించాక ఒక్కసారిగా సీన్ మారిపోయింది. కమలా హ్యారిస్ కూడా ప్రచారంలో దూకుడు పెంచారు. అప్పటి వరకు ముందంజ వేసిన రిపబ్లికన్ పార్టీ నేత మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనకబడ్డారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కమలా హ్యారిస్ దే విజయం అంటున్నాయి సర్వేలు. దీంతో రిపబ్లికన్ పార్టీలో గుబులు మొదలైంది. ఇటు డెమోక్రటిక్ పార్టీ నుంచి ట్రంప్ పై విమర్శల దాడి కూడా ఓ రేంజ్ లో పెరుగుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ప్రచారంలో జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు. సర్వేలన్నీ కూడా కమలకు అనుకూలంగా వస్తున్నాయి. చికాగోలో డెమోక్రటిక్ పార్టీ సమావేశంలో అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ ను అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆమె గ్రాఫ్ మరింత స్పీడ్ గా పెరుగుతోంది అన్నది సర్వేలు చెబుతున్న మాట. అయితే ప్రత్యర్థి పార్టీ నుంచి వస్తున్న విమర్శలను అంతే ధీటుగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని డెమోక్రటిక్ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ విమర్శలకు అంతే ధీటుగా జవాబిస్తోంది డెమోక్రటిక్ పార్టీ. చికాగో డెమోక్రటిక్ నేషనల్ కాన్ఫరెన్స్ లో మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్ ఒబామా ట్రంప్ పై నాన్ స్టాప్ గా విమర్శలు పేల్చిపారేశారు. ట్రంప్ అమెరికాకు అతిపెద్ద ప్రమాదకారి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన వచ్చారంటే దేశం డేంజర్ లో పడినట్లే అన్నారు ఒబామా. ట్రంప్ ప్రమాదకర నాయకత్వంలో మరో 4 ఏళ్లు అమెరికా ముందుకెళ్లే డేంజరస్ ఫీట్ చేయలేదు అన్నారు. The other day I heard someone compare Trump to the neighbor who keeps running his leaf blower outside your window every minute of every day. Now, from a neighbor, that's exhausting. From a president, it's just dangerous. ఆగస్టు 18 నాటికి సర్వేల్లో కమలా హ్యారిస్ కు 225 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు, డొనాల్డ్ ట్రంప్ కు 219 ఓట్లు వస్తాయని అంచనాలు వచ్చాయి. వాషింగ్టన్ పోస్ట్, ఏబీసీ న్యూస్, ఐపోస్ పోల్ సర్వేలోనూ ట్రంప్ కంటే కమలా హ్యారిస్ కు 4 పాయింట్లు ఎక్కువ వచ్చాయి. ఇందులో కమలా హ్యారిస్ కు 49%, డొనాల్డ్ ట్రంప్ కు 45% మద్దతు ఉన్నట్లు తేలింది. ఒకవేళ న్యూట్రల్ గా ఉండేవారిని పరిగణలోనికి తీసుకుంటే హ్యారిస్ దే ఆధిపత్యమని తేల్చింది. బైడెన్ బరిలో ఉన్నప్పుడు దూసుకెళ్లిన ట్రంప్ గ్రాఫ్ కమలా హ్యారిస్ ఎంట్రీతో డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. దీంతో ట్రంప్ కూడా తనదైన పొలిటికల్ స్ట్రాటజీస్ ను ఉపయోగిస్తున్నారు. అడుగడుగునా దూకుడుగా మాటల తూటాలను పేల్చుతున్నారు. గతంలో బైడెన్ దొంగ, మోసగాడు, అబద్దాల కోరు, చరిత్రలో చెత్త అధ్యక్షుడు అంటూ నోరు పారేసుకున్నారు ట్రంప్. ఇప్పుడు సీన్ లోకి కమలా హ్యారిస్ రాగానే అదే రేంజ్ మాటల దాడిని తీవ్రం చేశారు. కమలా హ్యారిస్ కూడా దొంగ, అబద్దాల కోరు, ఆమె నిజంగా నల్ల జాతీయురాలు కాదు అంటూ తీవ్రమైన విమర్శలు చేశారు. కమలా సరిగా అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడలేరని, ఆమె సభలకు జనం కూడా రావడం లేదంటూ క్రిటిసైజ్ చేశారు. అంతేకాదు హ్యారిస్ సభలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో జనం పెద్ద ఎత్తున వస్తున్నట్లు చిత్రీకరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. దీంతో అమెరికా ఎన్నికల్లో ఎప్పుడూ లేనంతగా విమర్శలు, ప్రతి విమర్శలు, తిట్లు, శాపనార్థాలు పరిధుల్ని దాటేశాయి. పార్టీ నుంచి మొదలై నేతలు వారి వ్యక్తిగత విషయాలను కూడా వదలకుండా ఒకరిపై ఒకరు వాగ్బాణాలు సంధించుకుంటున్నారు. మొదట్లో కమలా హ్యారిస్ అభ్యర్థిత్వంపై అనుమానం, అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇప్పుడు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ లో కమలా హ్యారిస్ పై ప్రశంసలు కురిపించారు. ప్రజల కోసం జీవితాంతం పనిచేసిన వ్యక్తిని ఎన్నుకునే అవకాశం వచ్చిందని, ఆమె అమెరికాకు కాబోయే అధ్యక్షురాలని ధీమా వ్యక్తం చేశారు. ఇటు మిషెల్ ఒబామా కూడా కమలా అభ్యర్థిత్వాన్ని బలపరిచేలా ప్రసంగాలు చేస్తున్నారు. దీంతో అన్ని వర్గాల నుంచి కమలకు మద్దతు పెరుగుతోంది. ట్రంప్ గ్రాఫ్ డౌన్ ఫాల్ కొనసాగుతోంది. కమలా హ్యారిస్ ను ప్రమోట్ చేయడంలో ఒబామా వినూత్న పంథాలో వెళ్తున్నారు. కమలకు దేశ ఆర్థిక వ్యవస్థపై మంచి అవగాహన ఉందన్నారు.
అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్ష పార్టీలో ఉన్న కమలా హ్యారిస్ న్యాయం వైపే పోరాడుతారని ఒబామా కొనియాడారు. గతంలో తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గృహ తనఖా సంక్షోభం తర్వాత ఇంటి యజమానులకు న్యాయమైన పరిష్కారం కోసం కమలా హ్యారిస్ తమపై ఒత్తిడి తెచ్చారని గుర్తు చేసుకున్నారు. ప్రజల సమస్యలేంటో కమలకు తెలుసు అని, సొంత ఓటర్ల గురించే కాకుండా తనను వ్యతిరేకించే వారి సమస్యలను కూడా కమలా హ్యారిస్ తీర్చుతారని భరోసా ఇచ్చారు. ఇలా ఒబామా ఇస్తున్న సపోర్టుతో డెమోక్రాట్లలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఒబామా సతీమణి మిషేల్ కూడా కమలా హ్యారిస్ కు వెన్నుదన్నుగా నిలుస్తూ మహిళా లోకాన్ని ఆకట్టుకునేలా చేస్తున్నారు. కమల తల్లి 19 ఏళ్ల వయసులో భారత్ నుంచి అమెరికా వచ్చారు. తను కూర్చుని ఫిర్యాదు చేయడం కాదు, నిలబడి పోరాడాలని నేర్పించారన్నారు. కమలా హ్యారిస్ మెరుగైన జీవితాల కోసం ఎంతో పోరాటం చేస్తారని మిషేల్ అన్న మాటలు అమెరికన్ మహిళా లోకాన్ని ఆలోచింపచేస్తున్నాయి. దీంతో డెమోక్రటిక్ పార్టీలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. పాజిటివ్ గ్రాఫ్ తారాజువలా సాగుతోంది. కమలా హ్యారిస్కి ఇవాళ మరి లెఫ్ట్ రైట్ కుడి ఎడమ భుజాలుగా నిలబడ్డారు ఫార్మర్ ప్రెసిడెంట్స్. ఏది బైడెన్ కావచ్చు, లేకపోతే మన బరాక్ ఒబామా కావచ్చు అన్నమాట. ఒబామా వ్యాఖ్యలు వాళ్ళ ప్రజల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. ట్రంప్ గనక గెలిస్తే మళ్ళా నియంతృత్వమేనని, విద్వేష భావాలు పెరిగిపోతాయని, రాజకీయ హింస పేట్రేగుతుందన్నటువంటి బైడెన్ కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం అన్నమాట. ట్రంప్ కమలా హ్యారిస్ ను ఉద్దేశించి చేసిన జాతి వివక్ష, రంగుకు సంబంధించిన వ్యాఖ్యలను డెమోక్రటిక్ నేతలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ట్రంప్ స్త్రీ ద్వేషి అని, జాతి వివక్షను రెచ్చగొట్టేలా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారనే అంశాన్ని డెమోక్రటిక్ లేడీ లీడర్లు గట్టిగా పట్టుకున్నారు. అమెరికన్ సమాజంలో స్త్రీ పురుషుల సమానత్వాన్ని దెబ్బతీసేలా ట్రంప్ వ్యాఖ్యలున్నాయంటున్నారు. ఆయన పవర్లోకి వస్తే పాతతరం విభజన రాజకీయాలు మొదలవుతాయని దుయ్యబడుతున్నారు. అమెరికా అధ్యక్ష బరిలో ఒక మహిళ నిలబడితే ట్రంప్ సహించలేకపోతున్నారన్న అంశంతో మెల్లగా మహిళల ఓట్ బ్యాంకును రాబట్టుకునేలా వ్యూహరచన చేస్తోంది డెమోక్రటిక్ పార్టీ. కమలా హ్యారిస్ ను విమర్శించాలంటే ఆమె గురించి బాగా తెలిసిన వాళ్లు ఉండాలి. అందుకే ట్రంప్ మాజీ మిలిటరీ అధికారిని తులసి గబ్బార్డ్ సాయం తీసుకుంటున్నారు. డెమోక్రటిక్ పార్టీలో ఉండగా కమలా హ్యారిస్ కు దగ్గరగా ఉన్నారు తులసి. కమల రాజకీయం, ఇతర అంశాల పట్ల అవగాహన ఉంది. 2020లో అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం కోసం కమలా హ్యారిస్ తో పోటీ పడింది. ఆ తర్వాత 2022లో ఆమె రిపబ్లికన్ పార్టీలో చేరింది. అందుకే ట్రంప్ తులసి గబ్బార్డ్ ను ఎంచుకున్నారు. అమెరికాలో స్థిరపడిన హిందువుల ఓట్లను కొల్లగొట్టొచ్చనేది మరో ఎత్తుగడ. ఇప్పటివరకు ఉన్న పోల్ సర్వేల్లో డెమోక్రాట్ల జోష్ కొనసాగుతోంది. అయితే నవంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, నార్త్ కరోలినా, జార్జియా, అరిజోనా, నెవాడా ఈ 7 స్వింగ్ స్టేట్స్ లో 2 అభ్యర్థులకు విజయానికి అవకాశాలు సమానంగా ఉంటాయి. అయితే బైడెన్ తప్పుకున్నాక హ్యారిస్ కు ఈ రాష్ట్రాల్లో భారీగా మద్దతు పెరగడంతో డెమోక్రాట్లలో గెలుపు విశ్వాసం క్రమంగా పెరుగుతోంది.